అండ్ వెల్కమ్ బ్యాక్ టు కున్నమ్మ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో సెయింట్ లూషియాకి వచ్చిన కొత్తలో ట్రిప్కి వెళ్ళాము. సో షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను అప్పుడుదనమాట ఈ వ్లాగ్. సో మేమైతే పోట్లాక్కి ఫిష్ ఫ్రై అయితే తీసుకెళ్ళామండి, అదే చూపిస్తున్నాను అక్కడ. సో నేను ఫస్ట్ టైము ఈ వ్లాగ్ని మొత్తం వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్గా చేద్దాం అనుకున్నా, కుదరలేదు. అండ్ నైట్ ఇంటికి వచ్చిన పరిస్థితులు ఎట్టుంటాయో తెలియదు అన్నట్టు రైస్ అయితే రెడీగా పెట్టేసినాము. అండ్ కొన్నాను అక్కడ ఫ్లైస్ ఏమన్నా ఉంటాయేమో లోషన్ అదంతా తీసుకొని పెట్టుకున్నాడు. అండ్ మేము ఇంటి దగ్గర నుంచి అయితే క్యాబ్లో స్టార్ట్ అయిపోయినాం అనమాట వేరే అక్క వాళ్ళ ఇంటికి. సో అక్కడ మేము అందరం గ్యాదర్ అయ్యి అక్కడ స్టార్ట్ అవుతాం అనమాట మళ్ళీ. సో మేము సెయింట్ లూషియాలో ఉన్న తెలుగు ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్తున్నాం ట్రిప్ అనమాట ఇది. సో వేరే అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో నేను ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా కూడా యాక్చువల్గా నేను ఫస్ట్ ఈ ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక ట్రిప్ది వీడియో పెట్టినప్పుడు కూడా ఈ క్రూష్ అనేది కనిపించింది. సో మళ్ళీ ఇప్పుడైతే 2 కనిపించాయి. చూడండి ఎంత పెద్ద షిప్సో కదా. సో వీటిలలో వెళ్ళాలని నాకు ఒక చిన్న డ్రీమ్ అనమాట. సో యాక్చువల్గా ప్రతి ఒక్కరికి అన్నీ ఉంటాయి కదా డ్రీమ్స్, దీంట్లో దీంట్లో అన్నట్టు. చూస్తున్నారు కదా అవంతా హోటల్ టైప్ అనమాట. ఎంత బాగుందో కదా. సో ఫ్లైట్ అయిపోయింది, బస్ అయిపోయింది, ట్రైన్ అయిపోయింది అన్నట్టు ఈ షిప్ ఒకటి మిగిలిపోయింది. అండ్ మేము వెళ్తున్న దారిలో ఒక చోట అయితే వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ నిలబడ్డాం అనమాట. నా టైం ఏమో కానీ అక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో ఫారినర్స్ వాళ్ళ కోసం అని వాళ్ళు విలేజెస్ అయితే ఉన్నాయి అన్నమాట అక్కడ. సో వాళ్ళు హ్యాండ్మేడ్ చేసినవి ఉంటాయి కదా, అవి సేల్స్ చేసుకోవడానికి అయితే ఇట్లా పెట్టుకున్నారు స్టాల్స్ అన్నీ. చాలా ఉన్నాయి స్టాల్స్ వరుసగా. అండ్ కుందన్ కంట్లో పడింది స్పైడర్ మ్యాన్ హ్యాట్. అది సరిగ్గా అంటున్నా కూడా వినకుండా చూడండి ఎట్లా వరుగుతున్నాడో. అండ్ ఫైనల్గా అయితే హ్యాట్ అయితే తీసుకున్నాడు. అది హ్యాట్ ఇండియన్ రూపీస్లో 1500 చైన్స్ అట్లా ఏదో పడింది, నాకు గుర్తుకులేదు. సో మేము అలా ఉండంగానే చిటికలో వర్షం ఎలా పడుతుందో చూడండి. అండ్ ఆ వ్యూస్ చూస్తున్నారా ఎంత బాగున్నాయో కదా. సో బెంగళూరు లెక్క ఇక్కడ ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు అనమాట. సో మేము వెళ్ళిన పని ఏంటంటే బ్యాంబూ రాఫ్టింగ్. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా నా వెనకాల. సో వాటిలలో కూర్చొని వెళ్ళాలన్నమాట. సో ఎలా ఉంటుందో ఏమో అనేసి మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసినప్పటి నుంచి నాకైతే అట్లే ఉందన్నమాట. బ్యాంబూ రాఫ్టింగ్ ఏంది అంటే ఇండియాలో విజయవాడ సైడ్, రాజమండ్రి సైడ్ ఉంటాయంట ఇవి, నాకు ఐడియా లేదు. బట్ నేనైతే ఫస్ట్ టైము అంటే చిన్న చిన్న బోట్స్లో మా కడప సైడ్ అయితే దేవుని కడపలో బోట్ అదంతా ఉంటుంది. అండ్ పార్కులలో శిల్పారంభంలో బోట్లు అవన్నీ ట్రై చేసినా కానీ ఇలా కొంచెం భయం అవుతుంది అనమాట. ఎందుకంటే ఇవి మనం వెయిట్ ఎక్కువ కదా. సో ఇక్కడ ఎక్కేటప్పుడు కూడా చూడండి ఎంత భయం అవుతుందో అంత భయం అవుతుంది అనమాట. సో ఫైనల్గా ఏమైందంటే మేము జస్ట్ కూర్చొని ఉండడమే, అక్కడ వాళ్ళ హెల్పర్స్ ఉంటారు, వాళ్ళు రాఫ్టింగ్ అంతా చేస్తూ ఉంటారు అనమాట. నేనేమనుకున్నామంటే మన ప్రభాస్ గారి సినిమా ఉంది కదా, సో ఆ సినిమాలో లాగా మనమే చేసుకుంటే వెళ్ళాలేమో అని మేమందరము లేడీస్ ఇమాజినేషన్ చేసుకొని ఆ డ్రెస్సెస్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది అబ్బా అన్నట్టు ఊహించుకున్నాం. కానీ అక్కడంతా అదేం లేదు, హెల్పర్స్ ఉన్నారు. మేము జస్ట్ రిలాక్స్గా కూర్చొని మాకు కొన్ని డ్రింక్స్ ఇచ్చినారు, ఆ డ్రింక్స్ వేసుకొని మంచిగా చిల్ ఉన్నామన్నమాట. బాగుంది ఎక్స్పీరియన్స్, కొత్తగా చాలా బాగుంది. అండ్ మేము ఇందాక నేను చూపించాను కదా వెనకాల అన్నట్టు, అక్కడ నుంచి అల్లదిగో ఆ కొండ ఉంది కదా, ఆ కొండ దగ్గర ఒక బీచ్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఒక పొదలలోకి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. అండ్ మధ్యలో ఇక్కడ ఒక రిసార్ట్ చూశాను చూడండి, అక్కడ బాగుంది. ప్రైవేట్గా ఎవరన్నా వచ్చి కొంచెం స్పేస్ స్పెండ్ చేసేసి వెళ్ళొచ్చు అనమాట. సో వాళ్ళు కావాలంటే అక్కడికి తీసుకెళ్తారంట. అండ్ నేను ఉండేదాన్ని ఉండకోకుండా నేను కూడా ట్రై చేస్తాను, కొన్ని ఫొటోస్కి స్టిల్స్ పోజెస్ ఇద్దాం అన్నట్టు పోయి అంటున్నాను. అయితే అసలు కదలలేదు అనమాట. కింద 5 feet అంట ఉండేది, చాలా మట్టి బురద అదంతా లాగా ఉంది. సో చాలా బలంగా అనాలన్నమాట, నా వల్ల అయితే కాలేదు. సో చూస్తున్నారు కదా వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ వ్యూలో మధ్యలో వాటర్లో మధ్యలో వాన కూడా పడింది మాకి, మంచిగా ఉందన్నమాట. సో కొత్త ఎక్స్పీరియన్స్ అన్నట్టు అనిపించింది. ఐ లైక్ ఇట్. డబ్బులు పర్ హెడ్ వచ్చేసేసి $100 $120 అట్లా పడింది, నాకు ఐడియా లేదు యాక్చువల్గా, మర్చిపోయినాను, సారీ. సో అంత పెట్టినా కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపించింది అనమాట. ఇట్స్ ఓకే అనిపించింది.
అండ్ చెప్పాను కదా పొదల్లోకి ఒకసారి ఒక చోటికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసారని. సో ఇదే అనమాట. సో ఇక్కడ వ్యూ అనేది బాగుందన్నమాట. చాలా గృహలాగా వెళ్ళిపోయినాము. అండ్ మళ్ళీ ఒకసారి బీచ్ దగ్గరకు కూడా వెళ్ళేసి వద్దాం అన్నట్టు వాళ్ళని అయితే పోమంటున్నాము. సో ఆ రోజు ఫొటోస్ అయితే నాకు ఎందుకో చాలా అంటే చాలా బాగా నచ్చాయన్నమాట. మేబీ నా డ్రెస్ కలరింగ్కో మరి ఎందుకో చాలా బాగా వచ్చి వీడియోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇక్కడ బీచ్ అన్నాను కదా, ఆ బీచే అనమాట వ్యూ. అండ్ ఫైనల్గా మాకుందని కూడా ట్రై చేస్తానని ట్రై చేస్తున్నాడు. అండ్ ఆ బీచ్లో కొంచెం అలలు అవన్నీ ఎక్కువ ఉంటే మేము త్వరగా వచ్చేసామన్నమాట. ఫోర్స్ ఎక్కువ ఉండే. అండ్ లంచ్ అయితే పొట్లాక్ అని చెప్పాను కదా, సో ఫినిష్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.